శివుడు అర్ధనారీశ్వరుడుగా మారటానికి గల కారణాలని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వివరించిన తరువాత ఆ భక్తుడు శివుడిని ఇలా అడుగుతాడు: సదాశివ, ఏదో ఒక తపోఫలంగానో పుణ్యఫలంగానో మహాత్ముల యోగుల భగవంతుని దర్శనం జరుగుతుంది కదా, మరి రావణాసురుడు ఏ తపస్సు చేశాడని రాముడి దర్శనం యుద్ధరంగంలో అతనికి జరిగింది అని అడుగుతాడు. దానికి పరమశివుడు ఒక నవ్వు నవ్వి, సీతామాత పట్ల రావణుడి వ్యామోహమే అతని తపస్సుకి కారణమైంది అని శివుడు అంటాడు. అదలా అని ఆ భక్తుడు అడుగుతాడు. దానికి శివుడు ఇలా వివరిస్తాడు: జానకి మాత ఎలా అయినా సరే తనని అంగీకరించాలి అంటే ఏం చేయాలి, రాముడిని ఏం చేయాలి, రాముడిని అసలు ఎలా ఓడించాలి, ఇలా ఎన్నో రకాలుగా రాత్రనక పగలనక మెలకువలోను నిద్రలోను తింటున్నా కూర్చున్నా ఏం చేస్తున్నా ఎప్పుడు రాముడి గురించి మైథిలీదేవి గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. మనసులో వాళ్ళిద్దరిని తప్పితే ఇంకేమీ పెట్టుకోలేదు. ఇలా శివుడు అని అనగానే ఆ భక్తుడు, అదేమిటి తండ్రి, అది అధర్మం కోసం కదా అని అంటాడు. అప్పుడు శివుడు, నీకు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రం తెలుసు కదా. రావణుడు అలా సీతాదేవి రాముడి వల్లే తన సొంతం అవ్వట్లేదు అని, రాముడి వల్లే రాముడు వల్లే రాముడు రాముడు ఇలా నిరంతరం రాముడిని స్మరించాడు. తత్ఫలితంగా రాముడి దర్శనం జరిగింది. అయితే రావణుడు చేసింది అన్ని పాపకర్మలు, అధర్మాత్ముడు. అందుకే యుద్ధంలో కలిశాడు. రాముడికి శత్రువుగా అయ్యాడు. అదే ధర్మాత్ముడు అయి ఉంటే సుగ్రీవుడిలా రాముడితో స్నేహం కుదిరేది అని శివుడు చెబుతాడు. అది విని భక్తుడి సందేహం తీరుతుంది.